మెగాస్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ పెద్ది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా ప్రతి అప్డేట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ చికిరి చికిరి ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఈ పాట సోషల్ మీడియా, యూట్యూబ్ ప్లాట్ఫామ్లలో దుమ్ము రేపింది. ముఖ్యంగా తెలుగు వర్షన్ కు వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయింది. భారీ రీచ్ తో ఈ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ ను దాటేయడం విశేషం. ఇది పెద్ది క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. చీకిరి చీకిరి బ్లాక్ బస్టర్ విజయంతో ఇప్పుడు అందరి చూపు నెక్స్ట్ సాంగ్ మీదే ఉంది. ఈ పాట గురించి ఇండస్ట్రీలో క్రేజీ బజ్ వినిపిస్తుంది. సమాచారం ప్రకారం ఈ సాంగ్ ఒక సాలిడ్ మాస్ నంబర్ గా ఉండబోతుందట. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్న ఈ పాటపై స్పష్టత నెలాఖరులో రానున్నట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో మరో ఆసక్తికర చర్చ కూడా నడుస్తుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని టాక్. ఆ పాటలో మృణాల్ ఠాకూర్ కూడా కనిపిస్తే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. అయితే ఆమెను ఎంపిక చేశారా లేదా అన్నదానిపై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. కానీ ఓ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందనే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావాల్సి ఉంది. పెద్ది సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ ప్రాజెక్ట్ కు మరో పెద్ద ప్లస్. ఇప్పటికే విడుదలైన పాటతోనే ఆయన మ్యాజిక్ కనిపించగా రాబోయే సాంగ్స్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ భారీ చిత్రాన్ని పృథ్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు. మొత్తానికి పాటతోనే కాదు, కంటెంట్ పరంగానూ పెద్ది టాలీవుడ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక నెక్స్ట్ సాంగ్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్నట్టు కుదిరితే సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ అప్పటికి సినిమా రెడీ అవ్వడం అసాధ్యమని తెలుస్తుంది. మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని బయ్యర్స్ కి కూడా చెప్పారు. అభిమానులకు అధికారికంగా తెలియజేయడమే బ్యాలెన్స్. వచ్చే వారంలోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.